ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో బనానాస్ ఉంటాయి. ఆ బనానాస్ పాడైపోతాయి. అవి పాడైపోయిన తర్వాత మనం పడేస్తాం. అట్లా కాకుండా ఈసారి డిఫరెంట్గా ఒక హెల్తీ ఓట్స్ కేక్ చేసుకుందాం వచ్చేయండి. బనానాస్, ఓట్స్ అండ్ దెన్ కండెన్స్డ్ మిల్క్, ఈ మూడు వాడి ఒక హెల్తీ కేక్ అనమాట. సో ఫస్ట్ మనం బనానాస్ తీసుకోవాలి. నేను 3 బనానాస్ తీసుకున్నాను. ఆ 3 బనానాస్ని పీల్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇట్లా గుజ్జులాగా అయ్యేలాగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత 2 కప్స్ ఆఫ్ ఓట్స్, నా దగ్గర మెజరింగ్ కప్ లేదు, నేను ఈ కప్స్ యూస్ చేశాను అన్నిటికీ. సో 2 కప్స్ ఆఫ్ ఓట్స్ని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. వెట్ ఇంగ్రీడియంట్స్లో బనానాస్లో 2 ఎగ్స్ వేసుకోవాలి. 3 బనానాస్కి 2 ఎగ్స్ వేయాలి. 2 ఎగ్స్ వేసిన తర్వాత బాగా బీట్ చేయాలి. బాగా బీట్ చేసిన తర్వాత అదే కప్పుతో 1/4 కప్పు నేనైతే అవకాడో ఆయిల్ యూస్ చేశాను. మీకు కావాలంటే ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదనంటే బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో నేను దాని తర్వాత ఒక 1 ఫుల్ కప్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ యూస్ చేశాను అనమాట. నాకు ఇంకా షుగర్ సరిపోలనిపించింది. తర్వాత నేను కొంచెం ఒక ½ కప్ బ్రౌన్ షుగర్ కూడా వేసాను అనమాట. సో దాంట్లోనే ఒక ½ టీ స్పూన్ ఆఫ్ వనీలా ఎసెన్స్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ వేయాలి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఓట్స్ పౌడర్, దాని తర్వాత బేకింగ్ సోడా, ½ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, ½ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి బాగా బీట్ చేయాలి. మనం ఎంత బీట్ చేసుకుంటే కేక్ అంత ప్లఫీగా వస్తుందన్నమాట. సో బాగా బీట్ చేసుకొని దాని తర్వాత మనకు కావాల్సిన నట్స్ వేసుకోవచ్చు దాంట్లోకి. మీకు ఏ నట్స్ కావాలంటే ఆ నట్స్, లైక్ పిస్తాస్, వాల్నట్స్, ఆల్మండ్స్ అండ్ ఏది కావాలంటే అది. నేనైతే ప్రస్తుతానికి వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ వేసాను. గుడ్ అమౌంటే వేసాను అనమాట. మంచిగా మధ్య మధ్యలో నట్స్ అలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా, అందుకని ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి దాన్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పైన టూటీ ఫ్రూటీ కూడా వేస్తున్నాను. ఇట్లా టూటీ ఫ్రూటీలో కొంచెం ఒక ఏదైనా ఫ్లవర్తో మిక్స్ చేసేస్తే అవి సింక్ అవ్వకుండా పైనే ఉంటాయి. తినేటప్పుడు పైన చూడటానికి బాగుంటాయి, బాగా తగులుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేస్తున్నాను అనమాట. 350 degrees దగ్గర 40 minutes పడుతుంది. అయిపోయిన తర్వాత ప్లఫీ ఎమ్మి కేక్ అయితే రెడీ అవుతుంది. ఓట్స్తో గిల్ట్ ఫ్రీ మంచిగా తినొచ్చు మనం కూడా కిడ్స్తో పాటు.